హాయ్! నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు కొత్త విద్యార్థి అయినటువంటి రామ్మోహన్ గారున్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మా అకాడమీ ఎలా ఉంది? అండ్ ప్రాక్టికల్ సెక్షన్స్ గానీ, స్టూడియో ప్రాక్టికల్స్ గానీ ఎలా మీకు అనిపిస్తుంది? అలాగే మన అకాడమీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా మా ప్రేక్షకులతోటి. నేను ఈ అకాడమీలో జాయిన్ అవ్వడానికి ముందు నేను గూగుల్‌లో అసలు డబ్బింగ్ నేర్చుకోవాలన్న దాని మీద నేను వెతకడం మొదలెట్టాను. ఆ టైంలో గూగుల్‌లో నేను సెర్చ్ చేస్తుంటే సార్‌ది పీవీఆర్ అకాడమీ నాకు కనిపించింది. నేను అందరి రేటింగ్స్ కూడా చూసాను. కానీ పీవీఆర్ రేటింగ్స్ 4.9 ఉంది. ప్లస్ ఎంతోమంది చాలా పాజిటివ్‌గా రివ్యూస్ రాశారు. సో, నాకు అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను వెళ్ళాలి అనుకుంటే గనక పీవీఆర్ అకాడమీకి వెళ్ళాలి అని నేను నిర్ణయించుకొని, ఆయన నంబరు తీసుకొని ఫోన్ చేశాను. సో, ఆయన వెంటనే రమ్మన్నారు. వచ్చి జాయిన్ అయ్యాను. అయితే నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఆహ్, డబ్బింగ్ గురించి నాకున్న అభిప్రాయానికి ఇక్కడికొచ్చిన తర్వాత చాలా తేడా వచ్చింది. నేను అంటే ఇంతలాగా ఉంటుంది అని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా నేర్పుతున్నారు. ప్లస్ లైవ్ డబ్బింగు మనకి ఫస్ట్ టైమ్ నాకు చూపించిన తర్వాత నేను అందులో కూడా కొంచెం కోరస్ క్రౌడ్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. ఈ క్రౌడ్‌లో పార్టిసిపేట్ చే ఈ క్రౌడ్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకనిపించింది, నేను ఆ స్టేజ్ మీద కూడా ఆ క్యారెక్టర్స్ కూడా నేను అంతే బాగా చేయగలగాలని. కాబట్టి అసలు, అసలు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తున్న పెర్ఫార్మన్స్ చూసాక నాకనిపించింది వావ్! అని. ఎందుకంటే 2 ½ అవర్స్ కంటిన్యూగా ఆ డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటూ క్యారెక్టర్‌లో ఆ లిప్ సింక్ చేస్తూ వాళ్ళు లైవ్ డబ్బింగ్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అంత మంచి పెర్ఫార్మన్స్ ఎలా వస్తుంది? అది ట్రైనింగ్ వల్ల వస్తుంది. ఆ ట్రైనింగ్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి నేను సో, నేను కన్ఫర్మ్‌గా అనుకున్నాను. నేను గ్యారంటీగా ఇందులో అచీవ్ అవ్వగలుగుతానని. కాబట్టి రామ్మోహన్ గారికి మంచి వాయిస్ ఉంది. అండ్ ఈరోజు చాలా సీరియల్స్‌లో గానీ, షార్ట్ ఫిలిమ్స్‌లో గానీ కొన్ని ఏజ్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి సార్ వాయిస్ బాగా షూట్ అవుతుంది. ఒక ఫాదర్ క్యారెక్టర్‌కి లేకపోతే సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిట్స్‌కి సార్ వాయిస్ మంచిగా మ్యాచ్ అవుతుంది కాబట్టి సార్ మరికొద్ది రోజులు గనుక ట్రైన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తారు. ఎంతోమంది విద్యార్థులు వెళ్లారు. అందులో 60 ఏళ్ల శ్రీనివాసరావు గారని ఒక 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయిన వ్యక్తి కూడా ఈరోజు సినిమాలు, సీరియల్స్‌లో వారి సొంతంగా అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే మన రామ్మోహన్ గారు కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తారని కోరుతూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆయన కూడా. ఎందుకంటే ప్రతీది కూడా నేర్చుకోవాలని తపన ఉంటుంది. కాబట్టి మీలో కూడా నేర్చుకోవాలని తపన ఉంటే సార్‌లాగా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్‌తో పాటు 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా 100% ఉంటుంది. కాబట్టి రామ్మోహన్ గారు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం. మరికొద్ది రోజులు కాస్త సమయం ఇస్తే మాత్రం నేను 100% నా వంతు సహాయం మీకు చేస్తాను. కానీ టాలెంట్ ఎక్కడ కూడా తగ్గకుండా మీరు చూసుకొని అనుక్షణము ఒక బుక్ రీడింగ్ గాని, ఒక సినిమా గాని, ఒక సీరియల్స్ గాని, ఒక కార్టూన్ గాని చూస్తూ ఉండి మీరు ఫ్యూచర్‌లో ఒక మంచి మీరనుకున్న స్టెప్‌కి వెళ్తారని నాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి కొద్దిగా సమయం ఇస్తే 100% మీరొక సీనియర్ వాయిస్ కళాకారులు అవుతారని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇదండి. నేను మీ థాంక్ యూ సార్. వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థాంక్ యూ రామ్మోహన్ గారు. థాంక్ యూ థాంక్ యూ సార్. వెరీ థాంక్ మచ్. యూ వెరీ మచ్.